సినిమాయి నమః. నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. మీరు చూస్తున్నారు మిస్టర్ బి ఛానల్. వెల్కమ్ టు ది సినిమా ఇన్ఫో షో. ఈ వీడియోలో రెండు టాపిక్స్ గురించి మాట్లాడబోతున్నాను. ఒక టాపిక్ వచ్చేసి చిక్రీ. ఈ పాటకు సంబంధించిన విశేషాలు మాట్లాడుకోవాలి. ఫుల్ పాట బయటకు రాలేదు, కానీ బజ్ మాత్రం వేరే లెవెల్లో ఉంది. సో మాట్లాడుకోవాలి. నెక్స్ట్ బాహుబలి ఎటర్నల్ వార్. ఇది ఒక ఫిలిం. ఈ ఫిలిం కి సంబంధించి టీజర్ బయటకు వచ్చింది, మాట్లాడుకోవాలి. దాని గురించి కూడా ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. ఓకే, ముందుగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్ ని గ్రాండ్ గా మూవీ టీమ్ ఇంతకు మొదలు పెట్టేసింది. ఆ ప్రాసెస్ లో లేటెస్ట్ గా ఓ ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ని బయటికి తీసుకొస్తున్నారు. మామూలుగా లేదది, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. అదరగొట్టేశారు అంతే. పద్ధతిగా ప్లానింగ్ గా సినిమా మీద హైప్ ని ఈ లెవెల్ నుంచి ఆ లెవెల్ కి ఎవరు పట్టుకోలేని లెవెల్ కి పట్టుకెళ్ళిపోతున్నారు. బుచ్చిబాబు సనా సైలెంట్ గా ఉంటూ కామ్ గా ఉంటూ అబ్బా సినిమాకి ఏమన్నా ప్రమోషన్ చేస్తున్నాడా. కూల్ కామ్ కంపోజ్డ్ బేవత్సం అది. సైలెంట్ తుఫాన్ అది. అనుకోగా ఉంటూ వినమ్రంగా ఉంటూ గ్రాండ్ గా సినిమాని ప్రమోట్ చేసుకుంటున్నాడు. తక్కువ అంచనా వేయకూడని టాలెంటెడ్ క్రియేటర్. క్లియర్ గా అర్థమవుతుంది తను ఏం చేస్తున్నాడు, ఏం కావాలి, ఎలా చేయాలి. ఫుల్ క్లారిటీతో తెస్తున్నాడు, ఫుల్ క్లారిటీతో చేస్తున్నాడు. అర్థమైపోయింది. ఈ పాటకి సంబంధించిన ఇంట్రో అతను ఇచ్చిన విధానం, దానికి సంబంధించి ఒక ఆసక్తిని క్రియేట్ చేసిన విధానం, అలాగే ఆ పాటకు సంబంధించి వాళ్ళు ఇచ్చిన ఒక హుక్ మ్యాటర్ మామూలుగా లేవు అసలు. ఇవన్నీ కూడా బ్లాక్ బాస్టర్ స్టఫ్ అనే చెప్పాలి. ఆడియన్స్ కి ఇన్స్టెంట్ గా అన్ని ఎక్కేసాయి, నచ్చేసాయి. అందుకనే చిక్రీ ఈ పాట ప్రోమోకి సంబంధించిన, ఆ పాట అప్డేట్ కి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అయిపోయింది. అందరూ దీని గురించి మాట్లాడుతున్నారు. రీల్స్ చేసుకునే వాళ్ళకే వచ్చేసింది. ఇంకొక ఇంట్రెస్టింగ్ ఛాలెంజ్ వచ్చేసింది. దీనికి సంబంధించి జాతర జరిగిపోద్ది సోషల్ మీడియాలో. అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లోనూ ఈ చిక్రీ మేనియా కూడా ఓ రేంజ్ లో హైకి వెళ్ళిపోద్ది. పేట్రేగిపోతుంది, పెచ్చరిల్లిపోద్ది. ఎవరు పట్టుకోలేరు. ఎందుకంటే ఆ రకమైన టెంప్టింగ్ మ్యాటర్ ఉంది. ముందుగా చిక్రీ అంటే ఏమిటి అని మొదలు పెట్టారు. ఏముండదులే అనుకున్నాం మనం కూడా, కానీ ఏదో ఉంది అన్న విషయాన్ని చాలా బాగా రిజిస్టర్ చేసుకుంటా వెళ్ళాడు బుచ్చిబాబు సనా. ఏఆర్ రెహమాన్ తో తన చిట్ చాట్ తో. అక్కడ కూడా చూడండి ఎంత కూల్ గా కంపోజ్డ్ గా ఉన్నాడు. వినమ్రత. బుచ్చిబాబు సనా ప్రొసీడ్ అయ్యే విధానంలో ఏఆర్ రెహమాన్ దగ్గర కూడా వినమ్రంగా ఉంటూ భలే పడేసి సూపర్ గా కొట్టించుకున్నాడు. ఏఆర్ రెహమాన్ ఉంటే కొడతారుగా, మరి గట్టిగా కొడతారు, ఇంటర్నేషనల్ లెవెల్లో కొడతారు. ఆయనకి తన అనుభవాలను వివరిస్తూ ఇంట్రెస్టింగ్ గా ఏఆర్ రెహమాన్ ని తన మూడ్ లోకి తెచ్చుకున్నారు. రెహమాన్ అంటే బుచ్చిబాబుకి ఎంత అభిమానమో, ఆయన గురించి ఎలా తెలుసుకున్నాడు, ఏ పొజిషన్ నుంచి ఏ పొజిషన్ కి వచ్చి ఈ సినిమాని తీస్తున్నాడు, ఈ వివరాలన్నింటినీ చాలా ఇంట్రెస్టింగ్ గా తను మాట్లాడాడు. అవన్నీ కూడా అందరికి ఆసక్తి కలిగిస్తాయి. ప్రతి ఒక్కరు అడ్మైర్ అవుతారు, కనెక్ట్ అవుతారు, స్పెషల్ గా ఫీల్ అవుతారు. ఇచ్చి పడేశాడు బుచ్చిబాబు. అందరూ ఆ కన్వర్సేషన్ ని మనసులోకి తీసుకుంటున్నారు. అది ప్లస్, చాలా పెద్ద ప్లస్. ఆ తర్వాత పాట దగ్గరికి వచ్చారు. ఏంటి చిక్రీ, దానికి సంబంధించి డీటెయిల్ ఇంట్రెస్టింగ్ గా ఇచ్చాడు. హీరో పెద్ది గురించి కూడా చిన్న చిన్న డీటెయిల్స్ ఇచ్చాడు. పెద్ది కొండల్లో ఉంటాడు, మొండోడు, మొరటోడు అర్థమవుతుంది. అతను ఒక అమ్మాయిని చూశాడు, ఆ అమ్మాయితో ప్రేమలో పడ్డాడు. ఆ ప్రేమ తాలూకు అనుభవాన్ని పాటగా పాడుకుంటున్నాడు. వాళ్ళు నచ్చిన అమ్మాయిని చిక్రీ అని పిలుస్తారట. హీరో కూడా తన చిక్రీ గురించి పాడుకుంటున్నాడు. అది పాట సిచ్యువేషన్. దాన్ని రెహమాన్ గారికి బాగా కన్వే చేశాడు. రెహమాన్ గారు గట్టిగా పట్టేశారు. నచ్చింది. చిక్రీ చిక్రీ అంటూ హమ్ చేస్తూ మంచి ట్యూన్ ఇచ్చారు. ఆ ట్యూన్ తాలూకు శాంపుల్ లైట్ గా అలా బయటకు వదిలేరు. అక్కడ ఎవరు ఊహించని సర్ప్రైజ్ ఎదురైంది. ఎక్స్పెక్ట్ చేశారు ఏదో ఒక మ్యాజిక్ ఉండాలి, ఏదో ఒక కొసమెరుపు ఉండాలి, ఏదో ఒక క్లిఫ్ హ్యాంగర్ ఉండాలి అని. అది మామూలుగా పడలేదు, అద్రిపాటుగా పడింది. ఈ చిక్రీ సాంగ్ కోసం అందరూ వేరే లెవెల్లో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని వెయిట్ చేస్తారు. ఆ రకంగా ఆ క్లిఫ్ హ్యాంగర్ పడింది చిక్రీ పాటకు సంబంధించిన అనౌన్స్మెంట్ చేసిన వీడియోలో. ట్యూన్ బాగుంది, హమ్మింగ్ బాగుంది, ఓ హుక్ స్టెప్ కి మ్యూజిక్ ఇచ్చారు రెహమాన్. అదిరిపోయిందంతే, భలే ఇచ్చారు. అది ఛానళ్ల పాటు తెలుగు ప్రేక్షకుల మధ్యలో, తెలుగు ప్రేక్షకుల ఆలోచనల్లో, తెలుగు ప్రేక్షకుల బాడీలో రన్ అవుతానే ఉంటది. అంత బాగుంది. ఆ హుక్ స్టెప్ కోసం ఆయన కంపోజ్ చేసిన మ్యూజిక్, ఆ మూమెంట్ అదిరిపోయిందంతే. దానికి తగ్గట్టు రామ్ చరణ్ ఒక మెస్మరైజింగ్ స్టెప్ వేసేసాడంతే. ఫ్లాట్ అయిపోయారు, ఫిదా అయిపోయారు. అప్పటి వరకు ఆ పాటకు సంబంధించి జరిగిందంతా ఒక లెక్క, లాస్ట్ లో రామ్ చరణ్ పెర్ఫార్మ్ చేసిన ఆ మూమెంట్ ఒక లెక్క. ఒక్కసారిగా అటెన్షన్ పట్టేసుకుంది. అందరూ ఆలోచనలోనూ ఆ స్టెప్, ఆ మూమెంట్, ఆ ఎక్స్పీరియన్స్ ఫిక్స్ అయిపోయింది. రామ్ చరణ్ పెర్ఫార్మెన్స్ ని ఒక 10 సార్లు చూసుకున్న తర్వాత తను తిరగదు. కొంతమందికి, ఆయన ఫ్యాన్స్ కి అయితే ఎన్నిసార్లు చూసుకున్నా తను తిరగదు. అంత బాగుంది. అంత మ్యాజికల్ ఎక్స్పీరియన్స్ ని ఇచ్చేశారు ఆ స్టెప్ ని పెర్ఫార్మ్ చేస్తూ రామ్ చరణ్. కొన్నిసార్లు చూసేసిన తర్వాత తను తీరిపోయిన తర్వాత ఎవరబ్బా ఈ స్టెప్ ని కంపోజ్ చేసింది అని చూస్తే జానీ మాస్టర్ ఈస్ బ్యాక్ విత్ బ్యాంగ్. అల్టిమేట్ బ్యాంగ్ తో మళ్ళీ కంబ్యాక్ అయ్యారు జానీ మాస్టర్. మామూలుగా ఉండదు, మోత అదిరిపోద్ది అంతే. నేషనల్ లెవెల్లో అదిరిపోద్ది. ఆ ఇంపాక్ట్ అలాగే ఉంది. పెద్ద క్రికెట్ షాట్ కి సంబంధించి ఎలా అయితే హడావుడి నడిచిందో ఇండియా వైడ్,
ఈ హుక్ స్టెప్ కి సంబంధించి కూడా అదే విధమైన హడావుడి నడుస్తుంది, అందులో అనుమానం లేదు. ఎందుకంటే అంత ఇంట్రెస్టింగ్ గా కంపోజ్ చేశారు, అంతకు మించి ఇంట్రెస్టింగ్ గా అమేజింగ్ గా రామ్ చరణ్ పర్ఫామ్ చేశారు. సూపర్ ఉంది అసలు. రేపు లిరికల్ వీడియో బయటకు వచ్చిన తర్వాత ఆ మూమెంట్ ఇంకా హైలైట్ అవుద్ది, టాప్ హైలైట్ అవుద్ది, బెస్ట్ హైలైట్ అవుద్ది, ఖచ్చితంగా గోల్ చేస్తుంది. పెద్ద మీద ఎక్స్పెక్టేషన్స్ ఇప్పటికే పట్టుకోలేని లెవెల్లో ఉన్నాయి, ఇంకా అసలు అందవు, వేరే లెవెల్కి వెళ్ళిపోతాయి. సూపర్ ఉంటుంది సందడి, అర్థమవుతుంది. పాట అనౌన్స్మెంట్ వీడియోకి సంబంధించి ఇంతసేపు మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు, కానీ ఇంపాక్ట్ అలా క్రియేట్ అయింది, అందుకనే మాట్లాడుకోవాల్సి వస్తుంది. ఖచ్చితంగా ఈ పాట ఫుల్ లిరికల్ వీడియో November 7th బయటకు వస్తుంది. వచ్చిన తర్వాత మాత్రం గోల మామూలుగా ఉండదు, వేరే లెవెల్లోనే ఉంటది. అప్పుడు ఆ గోల గురించి స్పెషల్ గా మాట్లాడుకుంటూ ఆ సెలబ్రేషన్స్ ఫ్యాన్స్ ఏ రేంజ్ లో చేసుకుంటారో మాట్లాడుకుందాం. ఇంకా నెక్స్ట్ టాపిక్ విషయానికి వచ్చేద్దాం. బాహుబలి ఎటర్నల్ వార్ యానిమేషన్ ఫిలిం. ఈ ఫిల్మ్ కి సంబంధించిన టీజర్ బయటకు వచ్చింది. అంటే బాహుబలి రిలీజ్ రోజు నుంచే థియేటర్స్ లో ఈ టీజర్ ని ప్రదర్శిస్తున్నారు. బయటికి తీసుకురాలేదు, ఆన్లైన్ లోకి తీసుకురాలేదు. ఎందుకంటే దీంతో కూడా అటెంప్ట్ చేద్దాం, ఆడియన్స్ ని థియేటర్స్ కి రప్పిద్దాం అన్న ఆలోచన అయి ఉండొచ్చు. థియేటర్ లో ఈ టీజర్ పడినప్పుడు మామూలుగా లేదు రెస్పాన్స్, అదృపాటుగా ఉంది. అందరూ కూడా సూపర్ గా రిసీవ్ చేసుకున్నారు. ఎందుకంటే థియేటర్ ఎక్స్పీరియన్స్ తో ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో ఆ మూమెంట్స్ ని చూసినప్పుడు మామూలుగా లేదు అసలు. ఎవరం గూస్ బంప్స్ వచ్చేస్తున్నాయి, అంత బాగుంది ఆ టీజర్. ఇప్పుడు ఆన్లైన్ లోకి వచ్చింది, చూస్తుంటే చాలా ఫ్రెష్ థాట్ తీసుకున్నారు. డిఫరెంట్ గా బాహుబలి వరల్డ్ ని ఎక్స్టెండ్ చేస్తున్నారు, భలే తీసుకెళ్లారు. బాహుబలి ప్రపంచాన్ని మాహిష్మతి నుంచి పాతాళ లోకానికి తీసుకెళ్లారు. శిథిలం అయిపోయిన త్రిపురలో ఈ కథను చూపెడుతున్నారు. అక్కడ దేవతలకి రాక్షసులకి మధ్యన యుద్ధం. ఇక్కడ కూడా సర్ప్రైజింగ్ మూమెంట్స్, సర్ప్రైజింగ్ డీటెయిల్స్ ప్లాన్ చేసుకుంటూ వెళ్ళారు. కట్టప్ప చంపేసిన తర్వాత బాహుబలి చనిపోలేదు, అది అమరేంద్ర బాహుబలి అంతం కాదు. అక్కడి నుంచి వేరే కథ స్టార్ట్ అయింది. అతని జీవితానికి సంబంధించి పరమశివుడు వేరే రకమైన విధి రాశారు. ఆ విధిని పాటించడం కోసం అతను ఎటర్నల్ వరల్డ్ లోకి వెళ్ళాడు, పాతాళ లోకానికి వెళ్ళాడు. అక్కడ చాలా పెద్ద యుద్ధాన్ని చేస్తున్నాడు. పరమశివుడికి పరమభక్తుడిగా శక్తిని కూడగట్టుకుని ఎవరి తరపున పోరాటం చేస్తున్నాడు, యుద్ధం అయితే చేస్తున్నాడు. అక్కడ బాహుబలిని పట్టుకోవడానికి, బాహుబలిని శిక్షించడానికి దేవేంద్రుడు వచ్చాడు, ఇంద్రుడు వచ్చాడు. ఇంద్రుడు దేవతల రాజు. ఇక్కడ చూస్తుంటే బాహుబలిని ఒక రాక్షసుడు కాపాడుతున్నాడు. బాహుబలి శివుడికి అర్చన చేస్తున్నాడు, శివుడిని పూజిస్తున్నాడు డాన్స్ చేస్తూ తనకు తెలిసిన పూజా విధానంతో. అది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. అది డిస్టర్బ్ అవ్వకూడదు అని చెప్పేసి ఒక రాక్షసుడు బాహుబలిని కాపాడుతున్నాడు. ఇంద్రుడిని నువ్వు బాహుబలి దగ్గరికి వెళ్ళావు, నన్ను ఫేస్ చేసి నన్ను ఓడించే వెళ్ళాలి అని చెప్పేసి వార్నింగ్ ఇచ్చి ఇంద్రుడితో యుద్ధం చేసేశాడు. ఇంద్రుడు అతన్ని ఓడించేసి బాహుబలి దగ్గరికి వెళ్దాం అనుకునే టైంకి బాహుబలి పూజ అయిపోయి బాహుబలి ఇంద్రుడితో పోరాటానికి వచ్చేసాడు. బాహుబలి ఎవరు? హీరో. రాక్షసుల తరపున ఉన్నటువంటి ఇంద్రుడితో పోరాటం ఏమిటి, ఏంటి అసలు కథ, ఏం రాశారు, ఎలా ప్రజెంట్ చేయబోతున్నారు, ఏం చూపించబోతున్నారు? దేవదానవుల యుద్ధం అంటే బాహుబలి హీరో కదా, దేవతల వైపు ఉండాలి కదా, రాక్షసులు మంచి వాళ్ళు కాదు కదా. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది? పాతాళ లోకంలో రాక్షసుల తరపున బాహుబలి ఉన్నాడా? బాహుబలిని కాపాడుతుంది ఒక రాక్షసుడా? ఇంద్రుడు బాహుబలిని పట్టుకోవడానికి వచ్చాడా? బాహుబలి ఇంద్రుడితో పోరాటం చేస్తున్నాడా? ఏంటిదంతా? ఏంటి ఈ క్యూరియాసిటీని బాగా పెంచారు. చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. మంచి బ్యాక్ డ్రాప్ ని క్రియేట్ చేశారని మాత్రం అర్థమవుతుంది. ఇషాన్ శుక్లా, సౌమ్య శర్మ వీళ్ళిద్దరు కలిసి ఈ కథను రాశారని తెలుస్తుంది. అంటే బాహుబలి వరల్డ్ ని యూజ్ చేసుకుని, బాహుబలి కథను పట్టుకుని మన పురాణాల్లోకి వెళ్లి ఒక ఫిక్షన్ స్టోరీని తయారు చేశారు, అర్థమవుతుంది. వాళ్ళ విషయం అయితే ఇంట్రెస్టింగ్ గా ఉంది. దాన్ని యానిమేషన్స్ లో స్పెషల్ గానే ఫ్రెష్ గానే ప్రెజెంట్ చేసుకుంటూ వచ్చారు. కిరవాణి గారు బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేస్తున్నారు. వినపడింది, కనపడింది, కంప్లీట్ ఆ ఎక్స్పీరియన్స్ అర్థమైంది. ఇంపాక్ట్ మామూలుగా ఉంటుంది ఆయన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇస్తే. అందులో బాహుబలి అనగానే ఆయన ఇచ్చే ఎలివేషన్, ఆయన క్రియేట్ చేసే మ్యాజిక్ వేరే రకంగా ఉంటుంది. అది అదిరిపోతుంది అంతే. తర్వాత బాహుబలిగా యానిమేషన్ అయినప్పటికీ ప్రభాస్ కనపడుతున్నాడు, ప్రభాస్ వినపడుతున్నాడు. ఇది చాలా పెద్ద హైలైట్ అవుతుంది యానిమేషన్ ఫిల్మ్ కి. కథ కరెక్ట్ గా ఉంది, మంచి ఎలివేషన్స్ ప్రిపేర్ చేసి సూపర్బ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చారు అంటే కనుక వర్షం కురుస్తుంది. ఈ సినిమాకి సంబంధించి పెద్ద నెంబరే చెప్తున్నారు, బడ్జెట్ ఎంత అయింది అని. ఛాలెంజింగ్ గానే ఈ ప్రాజెక్ట్ ని టేకప్ చేశారు ఆర్కా మీడియా వాళ్ళు, అర్థమవుతుంది. మహావతార్ నరసింహ ఫిలిం ఒక ట్రెండ్ ని క్రియేట్ చేసింది, ఒక బెంచ్ మార్క్ ని సెట్ చేసింది. కొట్టాలి, 300 కోట్లకు పైన గ్రాస్ కొట్టాలి. ఎస్, అంత అవకాశం ఉంది, అంత మార్కెట్ ఉంది యానిమేషన్ ఫిల్మ్స్ కి. బాహుబలి ఫ్రాంచైజ్ చిన్న ఫ్రాంచైజ్ కాదు, ఇంపాక్ట్ మామూలుగా ఉండకూడదు. సో ఈ యానిమేషన్ ఫిల్మ్ కూడా ఒక టార్గెట్ ఫిక్స్ అయిందని చెప్పాలి. మహావతార్ నరసింహ ఈ సినిమాకి మించి పెర్ఫామ్ చేయాలి. చేస్తుందా లేదా? కంటెంట్ అయితే కనపడుతుంది, చేయగలిగే అవకాశం ఉంది. ఇండియాలో ఆ మార్కెట్ ఎక్స్పాండ్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఎక్కువగా హాలీవుడ్ యానిమేషన్ ఫిల్మ్సే మన మార్కెట్ ని దున్నేస్తా ఉంటాయి. యానిమేషన్ ఫిల్మ్స్ తో కూడా మన మార్కెట్ ని ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి సినిమాలతో అది జరుగుద్ది అని అనుకోవచ్చు. సో బాహుబలి ఎటర్నల్ వార్ మూవీ పెద్ద సక్సెస్ అవ్వాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదే ఇక్కడికి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మిస్టర్ బిక్కీ వాచింగ్ మిస్టర్ బి ఛానల్. థ్యాంక్ యూ.